గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తూ ఉంటాం, కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇక్కడ ఉండిపోతారు కదలరే. ఏ సాంగ్ చూసినా కూడా అరే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కిల్లింగ్ కదా, అరే ఐస్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా, అరే ఈ స్మైల్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా అని మనం అలా చూస్తూనే ఉంటాం. బట్ చాలా మంది ఆ రీల్ ని, తను చేసే రీల్ ని ఇంకొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు. అదేంటో అండి, ఈ పిల్ల మాత్రం రీల్ అప్లోడ్ చేస్తే చాలు ఆ హిస్టరీ మొత్తం మిలియన్స్ లో ఉంటుంది. ఆ మిలియన్స్ వ్యూస్ ఎలా వస్తాయో అర్థం కాదు. ఆ ఫ్యాన్స్ ఏంటో, ఫాలోయింగ్ ఏంటో, అది ఒక్కొక్కసారి చూస్తుంటే జెలస్ వచ్చేస్తుంటది నాకు. అరే ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఇన్ని వీడియోస్ అయినా సరే మావి కూడా ఇలాగా మిలియన్స్ లో వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంటుంది. బట్ ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అయితే మాత్రం మమత. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిపోతుంది కదా. హాయ్ అండి, నేను మీ మమత నీత అంటూ ఉంటుంది. సో మరి ఆ మమతా నీతతో మాట్లాడి అసలు చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎక్స్ప్రెషన్ క్వీన్. థ్యాంక్ యూ సో మచ్. కాదురా, అసలు ఏంటి ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ చంపేస్తున్నావా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ వీడియోస్ ఏంటి? నాకు అన్నిటికన్నా ఫస్ట్ నువ్వు వీడియో అప్లోడ్ చేస్తున్నావు కదా, విత్ ఇన్ 1 or 2 days లో 1.6 million, 2.7 million, 8.10 million, సారీ 8.10, అసలు ఎలా వెళ్తున్నాయి చెప్పవా? నాకే తెలియదు, నేను కూడా షాక్ అయిపోయినా. అంటే నా ఫస్ట్ రీల్ వైరల్ అయినప్పుడు. నీ ఫస్ట్ ఏ రీల్ వైరల్ అయింది? అంటే రీసెంట్ గా ఫ్లోక్ సాంగ్ ఒకటి, ఏదో ఒక్కసారి ఒక ఫ్యూ లైన్స్ చెప్పు సాంగ్. అది విత్ ఇన్ 2 hours లోనే 1 million వచ్చింది దానికి. సరే, వీటన్నిటికన్నా ముందు నీ ప్రాపర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, ఏ ఊరు మంది? ప్రాపర్ వచ్చేసి వరంగల్, అంటే జనగాం. చాలా మందికి జనగాం తెలియదు కాబట్టి వరంగల్ అని చెప్తాను. అండ్ మమ్మీ, నేను, అన్నయ్య ఉంటాం ఇంట్లో. మమ్మీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్. అన్నయ్య ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది, హీఈస్ ఇన్ టు బిజినెస్ సైడ్. అండ్ నేను, నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి నేను వర్కింగ్. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే ప్లేస్మెంట్ వచ్చింది నాకు. అది కూడా అంటే ఎడ్యుకేషన్ మొత్తం వరంగల్లో. సో అక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ లో జాబ్ ప్లేస్మెంట్ వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి మైండ్ స్పేస్ లో వర్క్ చేస్తుండే. అక్కడ 1 year చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే, అంటే నా డిగ్రీ చేసుకుంటూనే జాబ్ చేశాను. డిగ్రీ అయిపోయింది, జాబ్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాను మళ్ళీ. సో అండ్ ఇంకొకటి మళ్ళీ డిగ్రీ అయిపోయింది, లైక్ సర్టిఫికేట్స్ వస్తేనే మనం వెళ్ళి వేరే ఆఫీస్కి వెళ్ళగలుగుతాం కదా అని చెప్పి 1 year అందులోనే ఉండి డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసి సర్టిఫికేట్స్ తెచ్చుకొని కోర్స్ జాయిన్ అయినా, డేటా అనలిస్ట్. నాకు ఐటీ సైడ్ వెళ్ళడం ఇంట్రెస్ట్. సో డేటా అనలిస్ట్ కోర్స్ జాయిన్ అయ్యి 6 months తీసుకొని మళ్ళీ వేరే జాబ్ చేసుకొని రీల్స్. అక్కడ జాబ్, ప్రమోషన్స్, రీల్స్, అసలు ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? నా స్లీప్ ని చంపేసి. అరే ప్లీజ్ రా, ఏం చేసినా పర్లేదు కానీ ఫుడ్, స్లీప్ ని మాత్రం చంపేసావు అనుకో, ఫుడ్ అసలు ఇష్ట పెట్టాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలుకే మేము డాక్టర్స్ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మినిమం 8 hours to 7 hours to 8 hours స్లీప్ మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఓకేనా? సో ఇది ప్రామిస్. ఓకే, వెరీ గుడ్. ఈసారి నుంచి త్వరగా రీల్స్ చేసేసుకొని, ఎడిటింగ్ కావాలంటే లేట్ గా పెట్టుకో, బల్క్ గా ప్రాపర్ గా స్టఫ్ ని రెడీ చేసుకో, నీకు ఏ రోజు అయితే లీవ్ ఉంటుందో. బట్ స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ చేసేస్తా, డ్రాఫ్ట్ లో పెట్టేస్తా అంతే. ఎడిటింగ్ ఏం ఉండదు. ఇలా జూమ్ ఇలా వస్తుంది, హ్యాండ్ తో పట్టేసుకొని ఈ చేతితో ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, జూమ్ చేస్తా, జూమ్ అవుట్. ఇది ఒక్కసారి నీ దాంట్లో ఒక 2 songs పెట్టి ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్స్ నేను ఏం ట్యాగ్ ఇచ్చాను? ఎక్స్ప్రెషన్ క్వీన్. మరి మేము లైవ్ లో చూడాలి కదా. నేను చాలా ఫ్లాప్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ వస్తుంది. పర్లేదు, ఫ్లాప్ అయినా పర్లేదు, చూద్దాం. ఇగో ఈ 2 cameras లేవనుకో, సాంగ్ పెట్టి లేకపోతే కెమెరాకి ఇస్తావా, లేకపోతే నీ మొబైల్లో ఇస్తావా? ఇవ్వు, నేనే చేస్తా. నువ్వే చేస్తావు? ఓకే డన్. సరే, ఎలా చేస్తావు చూడాలని ఉంది. వెరీ నైస్. ఓ ఇలా చేస్తుంటావు అనమాట. అంటే మేము లైవ్ లో చూపిస్తాం, నువ్వు
నువ్వు ఎలా చేస్తున్నావు రీల్ అని. ఒక సింగిల్ హ్యాండ్ దీంతో నువ్వు ఏది స్టాండ్ కానీ స్టిక్ కానీ ఏవి యూస్ చేయవు. విండోకి పెట్టేసి దీంతో రూమ్ లో ఉన్న విండోకి పెట్టేస్తావు. ఈ ఖర్చు లేకుండా బాగానే వస్తుంది. ఆ రీల్స్ బాగా చేసేస్తున్నావే 0 ఇన్వెస్ట్ తో. మన టాలెంట్ ఇష్టం. యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో ఫేవరెట్ ఏంటి నీది? హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ యాక్ట్రెస్? సాయి పల్లవి హీరోయిన్ అయితే. అంటే నాకు డాన్స్ రాదు అసలే రాదు డాన్స్. కానీ తను నా ఇండస్ట్రీలో తన నేమ్ కానీ అలా ఎంతమంది హీరోయిన్స్ కి ట్రోల్స్ ఇచ్చినా కానీ తనకైతే రావు. వచ్చిన ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు కదా. అరే మరి నిన్ను కూడా హెల్దీగానే ట్రోల్ చేస్తున్నారు కదరా. హెల్దీగా అయినా అసలు నేను బక్కగా ఉన్నా అని చెప్పేసి దాన్ని వాడుకొని ఫుల్ లైక్స్ ఫాలోవర్స్. బక్కగా ఉన్నాడు నేను చేసిన తప్ప. చాలా ఫుడ్ తింటా ఫుల్, మొత్తం బయట చికెన్ ఎక్సెప్ట్ థర్స్డే 6 days నేను చికెనే తింటా. అని నేను బక్కగానే ఉంటా. చికెన్ తింటే లావ్ అవ్వరా? బనానాస్ తిను. ఓకే, బనానా తిని ఈ బర్గర్స్ పిజ్జాస్ తింటా. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తింటే ఆటోమేటిక్ గా మాకేమో సన్నవ్వాలి నువ్వేమో లావ్ అవ్వాలి ఏంటి లావ్. అందుకే ఎప్పుడు కూడా లావుగా ఉన్న వాళ్ళు సన్నం అవ్వాలనుకోకూడదు, సన్నగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వాలనుకోకూడదు. కానీ అలా అనుకోకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఎవరికి ఏం కావాలో దేవుడి. సో అలా ఏది బాగా ట్రోల్ అయింది? ఇదే కదా, సన్నగా ఉన్నదా ట్రోల్ అయింది? అయితే అంటే కొన్ని డేస్ బ్యాక్ నేను చేసిన రీల్స్ ఉంటాయి, పాస్ట్ రీల్స్ అన్ని స్క్రోల్ చేసి ఈ సాంగ్ సైడ్ కి పెట్టేసి నేను అంతకుముందు ఫుల్ వీడియో చేస్తాను. ఒక టెంపుల్ లో చేసా, యాదగిరి గుట్టలో ఒక టెంపుల్ లో చేసా అన్నమాట. అది పెట్టి ఈమె ఫేస్ వరకు బాగుంది, ఫుల్ చేస్తే ఇంత బక్కగా ఉంది అని చెప్పి చేశారనమాట. నీకేంట్రా బక్కగా ఉంటే బుద్ధి అంత క్యూట్ గా మేము ఇప్పుడు లైవ్ లో చూసాం, బానే ఉంది అమ్మాయి, ఏం బక్కగా మరీ లేదు. ఓకే, మరి రియల్ గా హీరోయిన్స్ మరి ఎంతే స్లిమ్ గా కూడా వాళ్ళు కూడా ఉంటారు కదా. స్లిమ్ గానే ఉండాలి కదా. స్లిమ్ గానే ఉండాలి, కానీ నువ్వు మంచిగానే బాగున్నావురా, నువ్వు అలా ఏం ఫీల్ అవ్వక. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ జాబ్, ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ప్రజెంట్ మైండ్ స్పేస్ లోనే చేస్తున్నాను. యూట్యూబ్ కి బ్యాక్ ఎండ్ గా కంటెంట్ మోడరేటర్ గా చేస్తాను. కంటెంట్ మోడరేటర్ గా చేస్తున్నావు. అది ఏంట్రా అంటే ఎలా? అది లైక్ కంటెంట్ మోడరేటర్ అంటే యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, దానిపైన వర్క్ చేస్తాం అనమాట. మోడరేటర్ అంటే కంటెంట్ మోడరేటర్ అండ్ యూట్యూబ్, లైక్ యూట్యూబ్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి, లైక్ యూట్యూబ్ లోకి వస్తాయి కదా. సో వచ్చే ముందు ఫస్ట్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళు క్రియేటర్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తూ ఉంటారు కొంతమంది క్రియేటర్స్. సో ఆ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ వీడియోస్ అన్ని మాకు వస్తాయి అన్నమాట. సో మేము అవన్నీ రివ్యూ చేస్తాము. బ్యాక్ ఎండ్ లో రివ్యూ చేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటన్నిటిని రివ్యూ చేసి లైక్ రిలేటెడా, నాన్ రిలేటెడా, ఇది యూస్ఫుల్లా, లైక్ సోషల్ మీడియాలోకి వస్తే ఇది యూస్ఫుల్లా కాదా అని చెప్పి వీడియోస్ అన్ని రివ్యూ చేస్తాం. సో వ్యూవర్షిప్ గురించి కాదు కదా. ఓకే, సో దాని వల్ల యూజెస్ ఏంటి అలా ఫిల్టర్ చేయడం వల్ల? అంటే గుడ్ ఏంటి, హెల్దీ ఏంటి, అన్హెల్దీ ఏంటి, ఫేక్ ఏంటి, ట్రూ ఏంటి అనేది మీకు అంటే కొంతమంది ఇప్పుడు ఇలా అంటారు, కొంతమంది క్రియేటర్స్ పైన వీడియో సంథింగ్ అబౌట్ వాళ్ళ వ్లాగ్ గురించి ఉంటే కింద అన్ని మొబైల్స్ లేదంటే పార్ట్నర్షిప్స్ తీసుకొని ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ పెడతారనమాట. సో ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయిందంటే, యూట్యూబ్ లోకి వచ్చిందంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, క్రియేటరే ప్రమోట్ చేస్తున్నాడు దీన్ని అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ ని కొనేస్తారు. ప్రోడక్ట్ కి క్రియేటర్ కి అసలు సంబంధమే ఉండదు. అయినా కూడా క్రియేటర్, కొంచెం మంది ఫేవరెట్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళని ఫాలో అయిపోతారు. సో రిలేట్ అవ్వంది కూడా అలా నమ్మేసి లాస్ అయిపోతా ఉంటారు కదా. సో అలా అవ్వకూడదు, రిలేట్ ఉన్నవి మాత్రమే యూట్యూబ్ లోకి వెళ్ళాలి అన్న థాట్ లో. నువ్వు కూడా చాలా వరకు యాడ్స్ చేస్తున్నావు కదా, మరి నువ్వు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటావా? చెక్ చేసుకుంటా పక్కా. మనీ ఎర్న్ చేసుకుంటారా లేదా అని సెకండరీ, కానీ లాస్ అయితే చేసుకోరు నేను చేసేవి మోస్ట్లీ. అలా అయితే చూసుకుంటా. నేను ఒకటి అడుగుతాను మమత, స్ట్రైట్ వేలో ట్రూగా జెన్యూన్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే పక్కానా? అంటే నేను నిన్ను ఫస్ట్ టైం చూసేటప్పుడు కానీ ఐ ఫెల్ట్, అంటే నేను పర్సనల్ గా ఫీల్ అయింది కానివ్వచ్చు, లేకపోతే ఇంకొంతమంది పబ్లిక్ లో ఫీల్ అయిన వాళ్ళు, ఈ అమ్మాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్షాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది,
వర్ష ఎస్ బ్యాక్ బెంచర్ సిరీస్ లో వర్ష డిజౌజా ఎస్ సో తనలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, తనలా చేస్తుంది అనేది చాలా మంది అనుకుంటున్నారు అనమాట. అంటే ఏమైనా తన వీడియోస్ ఏమైనా ప్రీవియస్ ఫాలో అయ్యావా లేకపోతే? నో, అసలు నేను అట్లాంటి కామెంట్ ఒకటి కూడా చూడలేదు. అవునా? అంటే తనని బ్యాక్ బెంచర్ సిరీస్ లో చూసా, అంతే, అంతవరకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా నేను ఫాలో అవ్వడం అలా కూడా ఏం చేయలేదు. లైక్ ఇన్స్టాగ్రామ్ లో అంటే ఐ ఫెల్ లైక్ నాకు చాలా ఇష్టం అంటే దీప్తి సునైనా. ఓకే. ఫాలో అవ్వను కానీ చూస్తాను, స్టాక్ చేస్తా తన ప్రొఫైల్ ని చాలా ఎక్కువగా. స్టోరీస్ చూస్తా, తను చేసే సాంగ్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా ఇష్టం నాకు. వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇన్స్టాగ్రామ్ కొంచెం నెగిటివిటీ వచ్చినా కూడా తీసుకోవాలి అనేది అయితే తన దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. వెరీ గుడ్. ఎందుకు దీప్తి సునైనా గారు అంటే ఇష్టం బాగా? లైక్ ఎట్లా అంటే తన ఇండస్ట్రీలో అన్ని ఫేసెస్ చూసింది అనిపిస్తుంది, చాలా చిన్న ఏజ్ లో అన్ని ఫేసెస్ చూసింది అనిపిస్తుంది. ఎంత పాజిటివిటీ, ఎంత ఇష్టం ఉంటుందో తనకి, ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో అంతే నెగిటివిటీ కూడా ఉంటుంది. లైక్ తన లైఫ్ స్టోరీ గురించి కానీ, లవ్ స్టోరీ గురించి కానీ చాలా ట్రోల్స్ వస్తాయి. తను చేసిన సాంగ్స్ ఉంటాయి కదా, దానికి కూడా కామెంట్స్లలో నెగిటివిటీయే పెడతారు చాలా మంది. సో అవన్నీ అసలు హార్ట్ కి తీసుకోదు, తను చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా నాకు చాలా ఇష్టం. సో నువ్వైతే దీప్తి సునైనా గారిని మాత్రమే ఫాలో అవుతూ ఉంటావు, తన ఇన్స్టాని? చూస్తా, స్టోరీస్ పక్కా చూస్తా. డెవిల్. తన అవుట్ ఫిట్స్ ఇంకా చాలా ఇష్టం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలా ఎప్పుడైనా ట్రై చేయాలని ఉందా నీకు? లైక్ అవుట్ ఫిట్స్ కానీ శారీస్, తన శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా, నాకు చాలా అవి చేయాలని ఉంది. ఉంటది. సో నీకు ఎవరైనా తన డిజైనర్స్ ఎవరైనా ఎప్పుడైనా ఎప్పరో చేయవా? లేదు, లైక్ బయట నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి చూసేదాన్ని, ఇలా కావాలి అని చెప్పేసి ఆ రిఫరల్ వీడియో ఫోటో లాగా అది చూపిస్తుండే. దీప్తి సునైనా గారు రిఫరల్ వీడియోస్ పంపించేస్తున్నావు, పంపించి అవుట్ ఫిట్ ఇలా కావాలి అని చెప్పి అలా తీసుకుంటున్నావా? తీసుకుంటా. ఎంత క్యూట్ గా చెప్తున్నావు. ఓకే, సో వెరీ సూన్ తనైతే నువ్వు కలవాలని కోరుకుంటున్నాను మరి నేను. సో ఇలా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా ఒక మంచి డాన్సర్ గా అండ్ అలా ఇంట్రడ్యూస్ అయింది ఇండస్ట్రీ, అండ్ ఒక మంచి బిగ్ బాస్ లో సూపర్ కంటెస్టెంట్ గా చిన్న క్యూట్ గా వచ్చింది. ఇప్పుడు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా అంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఇప్పుడు తనంతట తన ఓన్ గా ఫ్లాట్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంది. తను అంటే ఇండిపెండెంట్ ఉమెన్, లైక్ ఫ్లాట్ కొనుక్కుంది, ఫస్ట్ కార్ రీసెంట్ గా కార్ కూడా కొనుక్కుంది. సో అంటే నిజంగానే ఒక అమ్మాయిని చూసి ఒక అమ్మాయి హెల్దీ వేలో ఇన్స్పైర్ అవుతుంది అంటే టూ గుడ్ కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.